హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చి కరెంట్ అఫైర్స్ 2024లో భాగంగా ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ 2024 ఈ ఏరియా నుంచి తప్పకుండా క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. అందరూ ఒక లైక్ చేయండి. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. మొదటగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024. అయితే దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారనేది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సో ఎవరు రిలీజ్ చేస్తున్నారంటే రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ అనే సంస్థ ఈ యొక్క వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024ని రిలీజ్ చేస్తుందన్నమాట. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 159వ ర్యాంకు, 159th ర్యాంక్ అవుట్ ఆఫ్ ఎన్ని కంట్రీస్లో 180 దేశాల్లో. ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి నార్వే, సెకండ్ ర్యాంక్. ఈ నార్వే అనేది మనకు 8th టైం కంటిన్యూస్లీ 8th టైం ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఫస్ట్ ర్యాంక్ వస్తుందన్నమాట. సెకండ్ ర్యాంక్ వచ్చేసి డెన్మార్క్. చివరిగా మిగిలిన దేశం, చివరి ర్యాంక్ వచ్చిన దేశం ఏమిటి అంటే ఎరిత్రియా అనే దేశానికి చివరి ర్యాంక్ రావడం జరిగింది. 2023లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది అంటే ఇది కూడా అడుగుతారు, ప్రీవియస్ ఇయర్లో కూడా ఎంత ఉంది అని. 161వ ర్యాంక్ ఉంటే ప్రస్తుతం 159వ ర్యాంక్ వచ్చింది. 2 స్థానాలు మెరుగుపరుచుకుందనమాట. ఫస్ట్ ర్యాంక్ అనేది ఆబ్వియస్గా నార్వే అనేది కంటిన్యూస్గా 8th టైం నుంచి ఇది ఫస్ట్ ర్యాంక్లోనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్. వరల్డ్ సైబర్ క్రైమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి సైబర్ క్రైమ్ అటాక్లో కానీ సైబర్ క్రైమ్ థ్రెట్స్లో కానీ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 10th ప్లేస్లో ఉందన్నమాట వరల్డ్ వైడ్గా. టాప్ 2లో ఉన్న దేశాలు ఏమిటి అంటే రష్యా అండ్ ఉక్రెయిన్. రష్యా అండ్ ఉక్రెయిన్ అనేవి మొదటి 2 దేశాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2024. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022. ఇది ఎప్పుడు రిలీజ్ చేశారంటే మార్చ్ 2024లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు రిలీజ్ చేశారు? UNDP, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ అని సంస్థ ఇది రిలీజ్ చేయడం జరిగింది 2023-2024. నెక్స్ట్ ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి దీంట్లో 108 ర్యాంక్ ఉంది అవుట్ ఆఫ్ 193 కంట్రీస్. ఇది గుర్తుంచుకోండి. జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ 2022లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 108. ఫస్ట్ ప్లేస్లో ఉన్న దేశం ఏమిటి అంటే డెన్మార్క్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి నార్వే. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 2022 ప్రకారం దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు? UNDP. వీరు ఏది ఆధారంగా చేస్తారు అంటే హెల్త్, ఎడ్యుకేషన్, ఇన్కమ్ అండ్ లివింగ్ కండిషన్స్ ఆధారంగా గ్లోబల్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది తయారు చేస్తారు. అయితే దీనిలో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 134వ ర్యాంక్లో ఉంది అవుట్ ఆఫ్ 193 దేశాలు. మొదటి ప్లేస్లో ఉన్నది ఏమిటి అంటే స్విట్జర్లాండ్. సెకండ్ ప్లేస్లో వచ్చేసి నార్వే ఉంది అనమాట. 2022లో ముందు ఇది 135 ర్యాంక్ ఉంటుండే, అది కొంత మెరుగుపరుచుకొని ఇటీవల 134th ర్యాంక్లో నిలవడం జరిగింది ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024. ఇంటర్నేషనల్ IP ఇండెక్స్ 2024 అంటారు. బై ఎవరు రిలీజ్ చేస్తారు? US ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనే సంస్థ రిలీజ్ చేస్తుంది. ఇండియా ర్యాంక్ వచ్చేసి దీంట్లో ఇంటర్నేషనల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 42 అనేది ర్యాంక్ ఉంది. టాప్ ప్లేస్లో వచ్చేసి USA, సెకండ్ ప్లేస్లో UK అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి ఫ్రాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ 2023లో దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 129వ ర్యాంకు. ప్రీవియస్ ఇయర్ వచ్చేసి 127వ ర్యాంక్ ఉంది. టాప్ కంట్రీస్ వచ్చేసి ఫస్ట్ ఐస్లాండ్, సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ నార్వే. ఇది బేస్డ్ ఆన్ ద 4 రీజన్స్. ఏంటి గ్లోబల్ జెండర్ గ్యాప్ అనేది? ఎకనామిక్ ఆపర్చునిటీ, పార్టిసిపేషన్, హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ డిపెండ్స్ ఆన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. ఇలాంటి 4 ఆధారాలుగా ప్రధానంగా ఈ 4ని ఆధారంగా చేసుకొని ఈ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 126. పబ్లిష్డ్ బై UN సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ నెట్వర్క్ అనే సంస్థ రిలీజ్ చేశారు. టాప్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్, సెకండ్ ప్లేస్లో డెన్మార్క్, థర్డ్ ప్లేస్లో ఐస్లాండ్ అనే దేశాలు ఉన్నాయి. లాస్ట్ ప్లేస్లో వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్ అని లాస్ట్ ప్లేస్. ఇండియా ర్యాంక్ వచ్చేసి 126 అని గుర్తుంచుకోండి. వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2024లో ఇండియా యొక్క ర్యాంక్ 126th ర్యాంక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇది బేస్డ్ ఆన్ ద వీటి యొక్క అంటే ఈ వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది ఏ అంశాల ఆధారంగా ఇస్తారు అంటే GDP పర్ క్యాపిటా అండ్ సోషల్ సపోర్ట్
వ్యక్తిగత యొక్క స్వేచ్ఛ ఎలా ఉంది, అవినీతి ఏ విధంగా ఉంది, ఆరోగ్య పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనే మొదటి అంశాల ఆధారంగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అనేది తయారు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2023 సిపిఐ 2023 కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్. దీన్ని ఎవరు ప్రచురిస్తారు అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనే సంస్థ. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే జర్మనీలో ఉంది. సో ఈ కరప్షన్ పర్సెప్షన్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 93వ ర్యాంక్లో ఉంది కరప్షన్లో. టాప్లో వచ్చేసి డెన్మార్క్ అండ్ సెకండ్ వచ్చేసి ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసి న్యూజిలాండ్ అనేవి ఉన్నాయన్నమాట. ఇండియా యొక్క ర్యాంక్ గుర్తుంచుకోండి. కరప్షన్ పర్సెప్షన్స్ ఇండెక్స్ 2023లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 93గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024లో ఇది ఎవరు ప్రచురిస్తారు అంటే ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అనేది హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ని ప్రచురిస్తుంది. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ది అంటే మాంట్రియాల్ కెనడాలో ఉంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో 85th ర్యాంక్లో ఉంది. అవుట్ ఆఫ్ అంటే 85th ర్యాంక్ అంటే 62 దేశాలు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు అనమాట. ఇండియా నుంచి ఇండియా యొక్క పాస్పోర్ట్ ఉంటే మనకు 62 దేశాలు వీసా లేకుండా ప్రయాణం చేయవచ్చు. అంటే ఈ హెన్లీ పాస్పోర్ట్ అనేది ఒక పాస్పోర్ట్ యొక్క పవర్ఫుల్నెస్, ప్రపంచ దేశాల్లో మన పాస్పోర్ట్ యొక్క పవర్ఫుల్ ఎలా ఉంది అనే దాని మీద ర్యాంకింగ్ ఇస్తారనమాట. ఇండియా యొక్క పాస్పోర్ట్ తీసుకొని వరల్డ్లో మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో మొదటి స్థానంలో ఉన్న 5 దేశాలు ఏమిటి అంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్ అండ్ స్పెయిన్. ఇవన్నీ కూడా మొదటి స్థానంలో ఉన్నాయి. 5 దేశాలని మొదటి స్థానం ఇవ్వడం జరిగింది. ఆ దేశాలు ఏమిటంటే ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, సింగపూర్, స్పెయిన్. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో చివరిగా ర్యాంక్ వచ్చిన దేశం ఏమిటి అంటే ఆఫ్ఘనిస్తాన్ అని గుర్తుంచుకోండి. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2023 ఎవరు రిలీజ్ చేస్తారు? వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 38 అవుట్ ఆఫ్ 139. లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో 2023కి గాను ఇండియాకు వచ్చిన ర్యాంక్ ఎంత అంటే 38th ర్యాంక్ అని గుర్తుంచుకోండి. టాప్ ప్లేస్లో ఏముంది? సింగపూర్, సెకండ్ ఫిన్లాండ్ ఉంది. బేస్డ్ ఆన్ అంటే ఈ యొక్క వరల్డ్ బ్యాంక్ అనేది ఈ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని ఏ విధంగా రూపొందిస్తుంది, దేని ఆధారంగా అంటే కస్టమ్స్ పర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ, లాజిస్టిక్స్ సర్వీస్ క్వాలిటీ, కన్సైన్మెంట్ ట్రాకింగ్ అండ్ ట్రేసింగ్, టైమ్లీనెస్ ఆఫ్ షిప్మెంట్స్ అండ్ ఈజ్ ఆఫ్ అరేంజింగ్ షిప్మెంట్స్ అనే అంశాల ఆధారంగా ఈ యొక్క లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ అనేది రూపొందిస్తారు. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023. గ్లోబల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ 2023లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 80th ర్యాంక్లో ఉంది. మోస్ట్ టార్గెటెడ్ కంట్రీ ఫర్ సైబర్ క్రైమ్లో వచ్చేసి ఇండియా అనేది 88th ప్లేస్లో ఉంది. వరల్డ్ మోస్ట్ ట్రాఫిక్ సిటీ, బాగా రద్దీగా ఉండే నగరం ఏంటి ప్రపంచవ్యాప్తంగా అంటే దానికి గాను లండన్ అనే నగరాన్ని వరల్డ్లో మోస్ట్ ట్రాఫిక్ సిటీగా ఎంచుకున్నారు. అకార్డింగ్ టు ద టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రిపోర్ట్ 2023. ఏ రిపోర్ట్ ఆధారంగా? టామ్ ట్రాఫిక్ ఇండెక్స్ రిపోర్ట్ 2023 ఆధారంగా వరల్డ్ మోస్ట్ ట్రాఫిక్ సిటీ వచ్చేసి లండన్. స్లోయెస్ట్ సిటీ అంటే రద్దీగా ఉండడం వల్ల స్లోయెస్ట్ సిటీగా లండన్ ఉందన్నమాట. సెకండ్ కంజెస్టెడ్ రద్దీగా ఉండే నగరం ఏమిటి అంటే బెంగళూరు అని గుర్తుంచుకోండి. సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట బెంగళూరు. ఇంకా ఇంకొన్ని ఇండెక్సెస్లో చూస్తే గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024, గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్ 2024 బై బ్రాండ్ ఫినాన్స్ అనే సంస్థ ఇది రూపొందిస్తుంది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 29th ప్లేస్లో ఉంది. 2023లో వచ్చేసి 28th ప్లేస్లో ఉంది. బేస్డ్ ఆన్ ద గ్లోబల్ డెవలప్మెంట్ అండ్ ఛాలెంజెస్ ఆధారంగా ఈ యొక్క ర్యాంక్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గ్లోబల్ సాఫ్ట్ పవర్ ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ 29 అని గుర్తుంచుకోండి. ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్ 2024 అయితే ఇది ఎవరు ప్రచురిస్తారు అంటే న్యూస్ వీక్ వాంటేజ్ అండ్ హారిజాన్ గ్రూప్ అనే సంస్థ దీన్ని ప్రచురిస్తుంది. ఇండియా యొక్క ర్యాంక్ ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్ 2024లో 35th ర్యాంక్ ఉందన్నమాట. బేస్డ్ ఆన్ ద గ్లోబల్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రైవేట్ సెక్టార్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ అనే దాన్ని బేస్ చేసుకొని ఫ్యూచర్ పాసిబిలిటీస్ ఇండెక్స్ తయారు చేస్తారు. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 35వ ర్యాంక్లో ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023
గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023లో దీన్ని ఎవరు ప్రచురిస్తారు? ఐఈపీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ దీన్ని ప్రచురిస్తుంది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ని. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 13th ప్లేస్లో ఉంది. బేస్డ్ ఆన్ ద అంటే ఈ యొక్క గ్లోబల్ టెర్రరిజాన్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఫెటలిటీస్ మరణాలు, ఇంజురీస్ అండ్ హాస్టేజెస్ బందీలుగా ఎలా ఉంది అనే ఒక సంవత్సర కాలంలో నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ కానీ, మరణాలు కానీ, బందీలుగా ఉన్నవారు కానీ, ఇంజురీస్ జరిగిన వాళ్ళు కానీ అంచనా వేసి దాన్ని ఒక ర్యాంకింగ్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 13th ప్లేస్లో ఉంది గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2023లో. నెక్స్ట్ వచ్చేసి గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2023 బై కన్సర్న్ వరల్డ్ వైడ్ అండ్ వెల్త్ హంగర్ లైఫ్ అనే సంస్థ ప్రచురించింది. 2023లో గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ వచ్చేసి 111వ స్థానంలో ఉంది. మొదటి ప్లేస్లో వచ్చేసి బెలారస్, సెకండ్ బోస్నియా, థర్డ్ చిలీ దేశం ఉంది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ 111 అని గుర్తుంచుకోండి. బేస్డ్ ఆన్ ద 4 ఏంటి అంటే అండర్ నూరిష్మెంట్, చైల్డ్ స్టంటింగ్ అంటే లో హైట్ ఫర్ ఏజ్కి తగ్గ హైట్ లేకపోవడము, చైల్డ్ వేస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ హైట్కు తగ్గ వెయిట్ లేకపోవడము, చైల్డ్ మోర్టాలిటీ. ఈ విధంగా ఈ 4 అంశాలని బేస్ చేసుకొని ఈ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ అనేది రూపొందిస్తారు. దీనిలో ఇండియా యొక్క ర్యాంకు 111. మొదటి స్థానంలో ఉన్న దేశము వచ్చేసి బెలారస్. నెక్స్ట్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023 దీన్ని ఎవరు ప్రచురిస్తారు అంటే వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ. ఎక్కడ ఉంది ఇది అనే ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అనేది ఎక్కడ ఉంది? హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంది. ఈ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఇండియా యొక్క ర్యాంక్ అనేది 40th ర్యాంక్ ఉంది. టాప్ ప్లేస్లో వచ్చేసి గ్లోబల్ ఇన్నోవేషన్లో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో, సెకండ్ ప్లేస్లో స్వీడన్ ఉంది, థర్డ్ ప్లేస్లో యుఎస్ ఉందన్నమాట. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2023లో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత అంటే 40th ప్లేస్. వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవాలో ఉంది. టాప్ ప్లేస్లో ఇన్నోవేషన్లో ఎక్కడ ఉన్న దేశం ఏమిటి అంటే స్విట్జర్లాండ్ అని గుర్తుంచుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.